అబ్బబ్బా! ఈ కామెంట్లు చూసి అప్పుడప్పుడు నేనే నవ్వుకుంటా. ఇదేందబ్బా! బయటోళ్ళ కాడ్నుంచి ఇంట్లోలో నుంచి కామెంట్స్ ఎక్కువొస్తున్నాయా అనిపిస్తది. నేను 1 ఇయర్ అయితుంది ఊరికెళ్ళక. నన్ను ఆళ్ళు చూడలేరు కదా ఇంకా. ఎప్పుడో చూసారు. నేనెప్పుడో ఒకసారి ఊరికెళ్తాను కాబట్టి వీడియోలు చూసి అయితే "అక్క నువ్వు చాలా లావైతున్నావు. ఏంది?" అని నన్ను అడుగుతున్నారు. నిజంగా నేను లావైతున్నానా చెప్పండి? మీకెప్పుడూ ఆ నైటీలోనే కనిపిస్తాను. నైటీలో అంటే కొంచెం లావుగానే కనిపిస్తాం. డ్రెస్సులో గానీ, సారీస్ కానీ, లంగా ఓణీలో అయితే కొంచెం లావు అనేది కవర్ చేస్తాం కాబట్టి నిజం చెప్పండి. నా వీడియోలు చూసే వాళ్ళందరికీ అడుగుతున్నాను. నిజంగా నేను లావైనానా? నాకు కొంచెం అనిపించింది. ప్రియాంష్ పుట్టినప్పటి నుంచి కొంచెం బెల్లీ ఫ్యాటు ఎక్కువ అయిందేమో అని అనిపించింది. నిజంగానే నాకు పాత డ్రెస్సులు కూడా రావట్లేదు. మీరు కామెంట్స్ పెట్టినయి నిజమే అన్నమాట. సో, దానికోసం అయితే నేను ఈ రోజు నుంచి అయితే కొంచెం నా డైటు కొంచెం చేయాలి అని అనుకుంటున్నాను. సో, నాకు ప్రియాంష్ పుట్టినప్పుడైతే హాస్పిటల్‌లో కూడా మేడమ్స్ అన్నారు. సో, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కూడా మీరు కొంచెము లావు తగ్గాలి లేకపోతే ప్రాబ్లమ్ అయితది అని అన్నారు. ప్రియాంష్‌కి ఇప్పుడైతే 3 ఇయర్స్ అన్నమాట. అయినా మాకిప్పుడేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు. కానీ నేను లావు మాత్రం తగ్గాలని నేను గట్టిగా ఫిక్స్ అయినా. ఈ కామెంట్స్‌కి నా సమాధానం నెక్స్ట్ నా 1, 2 మంత్స్‌కైతే నేను ఖచ్చితంగా లావు తగ్గాలి. మా వాళ్ళు చూసి మళ్ళీ కామెంట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అందుకని నేనైతే ఇక చక్కగా ఈ రోజు నుంచి కొంచెం కొంచెం డైటింగ్ ప్లానింగ్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వరకు నేను అన్నీ మార్చుకోవాలి. ఇప్పటి నుంచే మనం అన్నీ చేస్తూ ఉంటే కొంచెం ముందు ముందు మనకు అవి అలవాటు అయిపోతాయి. ఒకేసారి అన్నీ చేయాలంటే మనం చేయలేము. కాబట్టి ఈరోజైతే నేను పుచ్చకాయ కట్ చేశాను కానీ జ్యూస్ పట్టుకుంటున్నాను. సో, నాకు కొంచెం బద్ధకం ఎక్కువ. ఎందుకంటే అన్ని పనులు చేస్తాం కానీ నాయి నేను చేసుకోవడమే నాకు కొంచెం కష్టం అనిపిస్తది. నాకున్న కష్టం మీకేం చెప్పాలి. ప్రియాంష్‌ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి, అన్నీ చేయాలి. ఇక కొంచెం అయితే పుచ్చకాయ జ్యూస్ పట్టేసుకొని ప్రియాంష్‌కి కూడా అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ కూడా వస్తుంది కదా! సో, మనం నిజం చెప్పాలంటే మనం వెయిట్ లాస్ కావాలంటే అసలు వేసవి కాలంలో అంటే చలికాలంలోనే కావాలి. కానీ ఇక నేను ఫిక్స్ అయినా అంటే అది తగ్గేదేలే అని అయితే నేనైతే ఇక ఈ సమ్మర్‌లో అయితే ఏంది ఎప్పుడైతే ఏంది మనం డైట్ చేస్తే బెస్ట్ అనిపించి ఇక జ్యూస్ కొంచెం అలవాటు చేసుకుంటున్నానన్నమాట. నేను ఎక్కువ తాగను. అందుకే అలవాటు చేసుకుంటున్నాను. ముందు ముందు చూస్తారు కదా! ఇప్పటి నుంచి నన్ను అబ్జర్వ్ చేయండి. కొంచెం కొంచెం లావు తగ్గుతున్నానా మరి ఎలా అనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో అయితే ఈ ఎండింగ్‌లో అయితే సరిగ్గా రాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా ప్రాబ్లమ్ అంతా మీరు అడ్జస్ట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మన వీడియోస్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. నేను డైట్ అన్నీ మళ్ళీ ముందు ముందు చెప్తుంటాను.